జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హే బుడ్డి, త్వరగా బామ్మకి ట్రీట్మెంట్ చేసి వచ్చే స్మైలీ గురించి డిస్కస్ చేయాలి. ఏంటి పెళ్ళానికి ఆర్డర్ వేసినట్టు వేస్తున్నావు? నువ్వు నా పెళ్ళానివైతే ఇలా ఆర్డర్ చేయను. బామ్మకి ట్రీట్మెంట్ తర్వాత చూసుకోవచ్చు, ముందు మన బెడ్రూమ్ లోకి వచ్చే బంగారం అని చెప్పేవాడిని. విరాజ్, నమస్తే విరాజ్ సార్. హో వివేక్ గారు సార్ హలో అండి. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. పర్లేదు సార్, అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. మీరు పృథ్వీ గారు లవర్ డీటెయిల్స్ అడిగారు కదా, తీసుకొచ్చాను. ఓ రియలీ? ఇవ్వండి. ఓకే సార్. సో మచ్, యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సార్. నాకు టైం అవుతుంది, నేను మరొకసారి ఫ్రీ టైం చూసుకుని మిమ్మల్ని కలుస్తాను సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. బాయ్ బాయ్. ఎవరో వాడి బ్యూటీ చూద్దాం. వాడి గర్ల్ ఫ్రెండ్ ఫోటోతో నాకేం పని? దీన్ని చైత్రకి చూపించి ఫస్ట్ ఆ పెళ్ళి ఆపేయాలి. దాంతో చైత్రకి ఆ పృథ్వీగాడికి కట్, చైత్రకి నాకు ఫిక్స్. ఏంటి నాన్న అంత ఆనందంగా ఉన్నావేంటి? మామ్, చైత్ర పెళ్ళి ఆగిపోతుంది, చైత్ర పెళ్ళి ఆగిపోతుంది, చైత్ర పెళ్ళి ఆగిపోతుంది. ఒరేయ్, ఏంట్రా ఇది? ఏమంటున్నావురా? చైత్ర పెళ్ళి ఆగిపోతుందా? ఎందుకురా? ఏం జరిగింది? మొహం, ఇది చాలా సంతోషించాల్సిన విషయం, దానికి కంగారు పడతావేంటి? చైత్రకి కాబోయే హస్బెండ్ ఉన్నాడు కదా, చిచి ఇంకా కాబోయే హస్బెండ్ అండి. ఆ రాస్కెల్ గాడికి ఆల్రెడీ ఒక లవ్వర్ ఉందంట. ఇప్పుడే ఇక్కడికి వివేక్ వచ్చి ఈ డీటెయిల్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇవి చైత్రకి చూపించి ఆ పెళ్లిని ఆగిపోయేలా చేస్తాను. ఒరేయ్, అదేంట్రా నాన్న? తను మన ఇంటమ్మాయి లాంటిది. తన పెళ్ళి ఆగిపోతుందంటే బాధపడాలి కాని ఆనందపడతావేంట్రా? తప్పు కదా? తప్పేం కాదు మామ్, చైత్రతో వాడి పెళ్లి జరిగితేనే తప్పు. ఒరేయ్, ఆ అబ్బాయి చెప్పింది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసురా? పొరపాటు పడ్డాడేమో. మామ్, అసలు డిటెక్టివ్ తప్పు చేసే ఛాన్సే లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.